హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నా డైలీ రొటీన్లో మా బేబీకి పెట్టే ఫుడ్ రెసిపీ ఒకటి చూపించేస్తాను. అవి అన్ని మిల్లెట్స్తో చేసిందండి. సో ఇప్పుడు మనకి అన్ని మిల్లెట్స్తో ఏవే ఫుడ్ ఐటమ్స్ బేబీకి పెడతారో తెలుసు కదా. ఇది 6th month 6th day అన్నప్రాసనం అయిన తర్వాత రోజు నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. సో అలా ఓవర్ నైట్ సోక్ చేసుకున్న రాగులు ఉంటాయి కదా. సో కొంతమంది పొట్టు తీసి పౌడర్ చేసినవి కూడా వాడుతారు. అవి వాడడం వల్ల కొంచెం వాళ్ళకి డైజెషన్ ఇబ్బందిగా ఉంటుంది. సో అలా సోక్ చేసినవి నీట్గా క్లీన్ చేసుకొని అలా మిక్సర్ గ్రైండ్లోకి వేసేసుకొని గ్రైండ్ తీసేసి వాటిలో నుంచి వచ్చిన పాలతోని మనం కనుక వాళ్ళకి ఫుడ్ తయారు చేసి పెట్టామంటే అది చాలా హెల్దీ అనమాట. ఇది ఎప్పటి నుంచో ఫ్రమ్ ద ట్రెడిషనల్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కాదు, ఫ్యూ జనరేషన్స్ నుంచి వచ్చే ఫుడ్ ఐటమ్ అనమాట. సో ఇలా రాగులు ఎవరికైనా పండిన వాళ్ళకైతే దగ్గర కంపల్సరీ కొనుక్కొని, ఎవరైనా అమ్ముతుంటే కంపల్సరీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొనుక్కొని ఇది డైలీ పెట్టండి. ఏ సీజన్ అంటూ ఏమి ఉండదు, పడితే దీని అంత మంచి ఫుడ్ ఏది ఉండదు అనమాట. సో అలా తీసేసిందంతా వడగట్టుకొని ఒక దాంట్లోకి స్టోర్ చేసి పెట్టేసుకోండి. సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పటివరకు ఎలా చూసారు కదా. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పిల్లలకి మాత్రం చాలా హెల్దీ న్యూట్రిషన్ డైజెషన్ ఫుడ్ అంటే ఇదే అన్నమాట. చాలా అంటే చాలా బాగా డైజెస్ట్ అయిపోతుంది. స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా. సో అలా స్లోగా దీంట్లో కూడా మనం మంత్స్ పెరిగే కొద్దీ చాలా ఐటమ్సే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఓన్లీ మిల్క్ తీసి దాంట్లో కొంచెం బెల్లం కానీ పటిక బెల్లం కానీ వేసి పెడతాను. సాల్ట్ మాత్రం అసలు 10 months వరకు వాడుతుంటారు, కొంతమంది 1 year వరకు కూడా వాడుతుంటారు. అది మీ ఇష్టం. సాల్ట్ మాత్రం 10 months వరకు వాడకండి. ఇయర్స్ వరకు వాడకుండా ఉంటే వాళ్ళకు కూడా కొంచెం రుచి పచ్చి అనేది తెలియాలి కదా. సో అందుకనే అన్నమాట కొంచెం ఒక్కొక్క మంత్కి ఫుడ్ ఐటమ్ చేంజ్ చేస్తూ వాటి క్వాంటిటీ పెంచుతూ దాంట్లో ఉన్నవి ఇంకా యాడ్ చేస్తూ ఉండొచ్చు. లైక్ బాదం, జీడిపప్పు అండ్ ఇంకా వేరేవి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని పౌడర్ చేసేసి వేసేయండి. సో అలా కూడా మనం డైరెక్ట్గానో వాళ్ళకి ప్రోటీన్ అనేది ఇస్తున్నాం అనమాట. సో నేను ఇప్పుడు దీంట్లో కొంచెం బాదము, జీడిపప్పు పౌడర్ చేసి సపరేట్గా పెట్టుకున్నాను. అది కొంచెం అండ్ బెల్లం కొంచెం యాడ్ చేసేసి స్టవ్ మీద పెట్టేసి మనం ఎంత మంచిగా తిప్పితే అంత మంచిగా సాఫ్ట్ కన్సిస్టెన్సీలో లంప్స్ లేకుండా ఫామ్ అవుతుంది అనమాట. అలానే పెట్టి ఉడకబెట్టేసామనుకోండి, గడ్డలు కట్టేస్తే వాళ్ళకి తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. మనకి పెట్టేటప్పుడు వాటిని కొంచెం చిదిమి పెట్టాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో అలా కంటిన్యూస్గా స్టెప్ చేస్తూ ఉంటే అలా థిక్గా అయిపోతుంది అనమాట. మీకు ఇంకా లూజ్గా కావాలంటే కొంచెం లిటిల్ బిట్ వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నాకు ఈ కన్సిస్టెన్సీ ఓకే. అర్థమవుతుంది కదా నేను చెప్పేది. నేను ఇప్పుడు మీకు రాగి యొక్క బెనిఫిట్స్ చెప్తానమాట, స్పెషల్లీ ఫర్ స్మాల్ చిల్డ్రన్. ఇవి రిచ్ ఇన్ కాల్షియం, బోన్ సపోర్ట్కి, టీత్ డెవలప్మెంట్కి అండ్ ప్రివెంట్స్ వీక్నెస్, బోన్స్ వీక్గా ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. హై ఇన్ ఐరన్, హెల్ప్స్ ఇన్ ప్రివెంటింగ్ అనేమియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మంచిగా హెల్ప్ అవుతుంది. ఇంప్రూవ్స్ హీమోగ్లోబిన్ లెవెల్ అండ్ ఎనర్జీ, వాళ్ళ ఎనర్జీ లెవెల్, బ్లడ్ లెవెల్ కూడా బాగుంటుంది. ప్రోటీన్ అండ్ అమైనో యాసిడ్స్ అన్నమాట. సపోర్ట్స్ గ్రోత్ అండ్ మజిల్ డెవలప్మెంట్, ఇది బాగా యూజ్ అవుతుంది.
మజిల్స్కి అండ్ గ్రోత్ డెవలప్మెంట్కి. ఇంకా చాలానే యూజెస్ ఉన్నాయి. ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది, సపోర్ట్స్ బ్రెయిన్ డెవలప్మెంట్, ఈజీగా డైజెస్ట్ అవుతుంది, మెయింటైన్స్ హెల్దీ వెయిట్ అన్నమాట. ఇంకా బెస్ట్ ఏజ్ టు గివ్ ఏంటంటే మనం సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి సెమీ సాలిడ్స్ ఫ్రమ్ 6th month ప్లస్ ఆఫ్టర్ డాక్టర్స్ అడ్వైస్ ఉంటే మీరు హ్యాపీగా ఫాలో అయిపోవచ్చు. మీ పిల్లలకి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటే కంపల్సరీగా ఇది 6th month నుంచే మనం ఎక్సలెంట్గా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇది టాడ్లర్స్కి, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి, టీత్ వచ్చే పిల్లలకి అందరికీ యూజ్ అయిపోతుంది. ఇలాంటిది మనం కూడా డైలీ ఒక గ్లాస్ రాగి జావ తాగితే సూపర్ అండ్ హెల్తీగా ఉంటాం అన్నమాట. సో అలా మనం పెడుతూ ఉంటే వాళ్ళకే ఏదో ఒకలాగా అనేది హెల్తీగా అలవాటు అయిపోతుంది. సో మనం బాగా వాళ్ళకి ఒక్కొక్క ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తేనే వాళ్ళకి నచ్చుతుంది అన్నమాట. ఫుడ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, వాళ్ళు తినడానికి ఇష్టపడతారు. సో అలా ఒక్కొక్క ఫుడ్ పెట్టేస్తూ ఉంటే వాళ్ళకి టేస్ట్ బర్డ్స్ అనేవి డెవలప్ అవుతాయి స్లోగా. దాని ద్వారా మనం ఎంత తింటున్నారు ఏంటి అని కూడా మనం ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద డైలీ రొటీన్ అన్నమాట. మా ఇంట్లో ఏది పెట్టకపోయినా ఒక్క పూట మాత్రం ఇది కంపల్సరీ ఉంటుంది. అండ్ మిగతావి రకరకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్, దాల్ అన్ని ఫుడ్ హ్యాబిట్స్ అనేవి 1 month చేంజ్ అయ్యే కొద్దీ మనం కూడా కొత్తవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు, బాగుంటారు. ఏమైనా అయినప్పుడు లైక్ ఫీవర్, కోల్డ్, కాఫ్ వచ్చినప్పుడు వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్కి అప్పుడు హెల్ప్ అవుతుంది అనమాట. ఇవన్నీ రోజు తింటున్నారో పెడుతున్నాం ఓకే, దీనివల్ల ఎప్పుడు మనకి యూజ్ అంటే ఏమైనా వచ్చినప్పుడు తట్టుకునే శక్తి ఉండాలి కదా. సో అప్పుడు యూజ్ అనమాట బాగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.